జగన్మోహన్ రెడ్డి చాలా నమ్మకంతో ఉన్నారు. 2029లో ఎలాగైనా వైసీపీ అధికారంలోకి వస్తుందని గట్టి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రజల్ని మోసం చేస్తున్నారు, రైతులను మోసం చేస్తున్నారు, ప్రధానంగా మహిళల్ని మోసం చేస్తున్నారు అనేది చాలా బలంగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ మోసం చేస్తే వచ్చే వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది కంప్లీట్‌గా తమ వైపుకు తిరుగుద్ది. వైఎస్ఆర్‌సీపీ గతంలో చేసిన పరిపాలన ఏదైతే ఉందో సంక్షేమమే లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా, సంక్షేమమే రాజ్యంగా, సంక్షేమ రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బటన్లు నొక్కుతూ ప్రతి ఇంటికి ఆర్థికంగా లబ్ధి చేకూరేలాగా, ఆర్థికంగా చేయూతనందించేలా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలనలో అవి లేకపోవడంతో జగన్ పాలన గుర్తొస్తోంది అనేది బలంగా నమ్ముతున్నారు. ప్రధానంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని చెప్తున్నారు. దీనివల్ల క్యాడర్ కూడా కాస్తంత నిరుత్సాహంతో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి జోష్ ఇచ్చే ప్రయత్నం గట్టిగానే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయం. అలాగే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అనేది ఆయన నోటి నుంచే వస్తున్న మాట. మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్ని ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందుకని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 100% విజయంతో గెలుస్తోంది అంటూ మళ్ళీ పాతపాటే మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. 175కు వైనాట్ 175 అనేది అదైతే ఆ వ్యూహం బెడిసికొట్టింది. కాకపోతే అందుకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయాలి అనే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. 2026లో ప్లేనరీ, 2027లో పాదయాత్ర, 2028 వరకు ఆ పాదయాత్ర కొనసాగుతుంది. 2029 ఎన్నికలు వచ్చేసరికి 5,000 కిలోమీటర్లు దాటి పాదయాత్ర చేసి ఆయన రికార్డు సృష్టించి ప్రజలకి ఒకప్పుడు నవరత్నాలు లాంటి పథకాలు ఎలా అయితే తీసుకొచ్చారో ఈసారి ఎన్నికలకు ముందు కూడా అలాంటి కాన్సెప్ట్తోనే వెళ్ళబోతున్నారు. అందుకే గెలుపు ఖాయం అనే ధీమా అయితే వ్యక్తమవుతోంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.